గుంటూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు గ్రామంలో భూ ఆక్రమణల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ స్థలాలు, గ్రామస్తుల డీపట్టా భూములను ఆక్రమిస్తున్నారంటూ కూటమి నాయకుడు గుంజి రవిపై తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపీటీసీ దేవరకొండ వెంకటేశ్వర్లు గ్రామస్తులతో కలిసి తహసీల్దార్ కృష్ణారెడ్డిని కలిసి ఫిర్యాదు పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే ద్వారా పనులు చేయిస్తానని ప్రలోభపెట్టి అసత్య ఆరోపణలతో తనపై తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపితే అసలు ఆక్రమణల విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. తనపై చేసిన ఆరోపణలు నిజమని తేలితే ఎలాంటి చర్యలకైనా సిద్ధమని స్పష్టం చేశారు. కలవాయి మండలం కార్పొరేటర్ దేవరకొండ నర్సయ్య కుమారుడు శ్రీరాములు. నేను 70 ఏళ్ళ నుంచి పొలం చేసుకుంటున్నాను. దాని గుండానే 1 ఎకరా పొలం గుండానే నేను బతుకుతున్నాను. దానికి ఆక్రమించి ఉన్నారు కొంతమంది. రాళ్ళు ఫెన్సింగ్ రాళ్ళు వేస్తుంటేను నన్ను దౌర్జన్యం చేస్తున్నారు. రాళ్ళు వేస్తుంటే ఫెన్సింగ్ రాళ్ళు వేస్తుంటే వచ్చి దౌర్చి నన్ను అటాక్ చేస్తాను, ఆపేసింది. నా మీద ఉత్తత్వ ఆరోపణ చేసి 4 ఎకరాల 50 సెంట్లు అడ్డగించుకున్నానని, అందరికాడ పెరుక్కున్నానని చెప్పి దొంగ అర్జీ రాసి ఎంఆర్ఓ సార్కి పెట్టి దొంగ సంతకాలు పెట్టారు. నా మీద ఆరోపణ చేసిన వాళ్ళు ఎవడైనా సరే వచ్చి తనిఖీ చేసి గవర్నమెంట్ ద్వారా తనిఖీ చేసి నేను తీసుకున్నట్టే నేను దేనికైనా ఒప్పుకుంటా. లేదనుకుంటే వాళ్ళ మీద నేను 30 లక్షలు పొరుగు నష్టం దావా వేసి వినిపించాను. ఎస్ఐ దగ్గర కూడా పోయి కేసు పెట్టుండ 7 మంది పెట్టాను. దేవరకొండ వెంకటేశ్వర ఎంపీటీసీ, మాజీ ఎంపీటీసీ, ఆయన మీద 4 ఎకరాల 11 సెంట్లు దౌర్జన్యంగా ఆక్రమించాడని ఆరోపించారు. 4/4/2026 అర్జీ ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చారు. దానికోసం మేము రిప్లై ఇవ్వడము. 4 ఎకరాల 4 ఎకరాల 11 సెంట్లు ఆయన ఆక్రమించాడన్నారు కదా, మరి ఏడ ఆక్రమించారో వాళ్ళని కూడా ఎంఆర్ఓ గారిని ఎంక్వైరీ చేసి తీసుకోవాను. అదేవిధంగా మా మీద ఆరోపించిన వారు గుంజి రవి గారు చూడండి ఒకసారి, ప్రభుత్వ భూమిలో అడ్డంగా కట్టేసి గేట్లు పెట్టేశారు. ప్రభుత్వ భూమి ఇది చూడండి. మరి ఇది ఎంత మాత్రం మా మీద వేయడం ఎందుకు? అతను చేస్తూ కూడా మా మీద పెట్టడం ఎందుకు? నెట్టడం తప్పు చేస్తూ కూడా. ఇదే విధంగా ఊర్లో కూడా అందరినీ భయభ్రాంతులు చేస్తూ వీళ్ళకి ఏదేదో చేస్తూ గందరగోళం సృష్టి తగాదాల్లో వాటిల్లో అంట్లో తలదూరుస్తూ ఇబ్బందులు పెడుతున్నాడు అతను. మాది కుల్లూరు గ్రామం. నా పేరు ఏగు నరసింహులు, సన్నాపు చిన్నయ్య. నేను 552-2లో 2.5 ఎకరా పొలం కొనడం జరిగింది. గుంజరావు అనే వ్యక్తి నాకు 3 వైపుల పొలం ఉన్నది. అతను 3 వైపుల దారులు మూసేసి ఈరోజు నాకు దారి లేదు అనే విషయంతో ఇది జరగడం జరిగింది. కాకపోతే దాన్ని నాకు అమ్మేస్తే తీసుకుంటాను అని చెప్పి వేరే వ్యక్తుల ద్వారా సమాచారం అందింది. కానీ నేను అమ్మనని చెప్పాను. కానీ మీకు దారి లేదు, దారి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ఒక సైడు చెరువులాగా లోడేసి దారి మూసేసి జరిగింది. అది ఎంఆర్ఓకి మేము విన్నవించుకున్నాం. కానీ ఈ రోజుకి మాకు దాని గురించి రెస్పాన్స్ లేదు. మాకు తగిన న్యాయం చేయాలని చెప్పి మళ్ళీ ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. ఈ విధంగా చుట్టుపక్కల వాళ్ళందరినీ, నేను ఒక్కడనే కాదు 7 మంది రైతులు ఉన్నారు. వాళ్ళ పేర్లు వచ్చేసి నల్గొండల పరందామయ్య, బత్తల మల్లికార్జును, బత్తల శంకరయ్య, అచ్యుత భాస్కరు, పందేటి నాగయ్య, వీళ్ళందరూ పొలాలు కూడా ఉండటం జరిగింది. మొత్తానికి మాకు దారి లేకుండా అడ్డగించడం జరిగింది. మీరు ఇచ్చేస్తే నేను కొనుక్కుంటా, లేకుంటే మీకు దారి లేదు. ఒకవైపు నుంచి పాత రోజుల నుంచి ఒక వంక పారంపోక అనేది ఉన్నది, దాంట్లో దారి ఉన్నది. ఇప్పుడు అక్కడ చెరువులాగా లోడేసి మీకు దారి లేదు, నేను దారి ఇవ్వను అనటం జరుగుతుంది. కానీ మేము ఎంఆర్ఓ గారికి వినియోగించుకున్నా కూడా ఇంతవరకు మాకు దాని గురించి రెస్పాన్స్ లేదు. తగిన న్యాయం చేయమని చెప్పని మేము ఈరోజు ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. కొనసాగితే మేము కలెక్టర్ గారికి వినియోగించుకోవడం జరుగుతుంది. కానీ మూకుమ్మడిగా అందరం వెళ్ళడం జరగట్లేదు. వాళ్ళు కొంతమంది బయట ఊర్లలో జరుగుతుంది. కానీ నేనే ఈ విషయం మీద పోరాడుతూ ఉన్నాను. ఈ రోజుకి నా పొలంలో నేను చెట్లు తీసుకోలేని పరిస్థితి. చెట్లు 5 ఏళ్ళు అయింది తీసి, వలిచిపోయి ఉన్నాయి, అవి తీసుకోలేని పరిస్థితి. వచ్చి మాకు కొన్ని అర్జీలు ఇచ్చారు. 3 అర్జీలు ఇచ్చారు. 3 అర్జీలు త్వరలో పరిష్కారం చేసి మీకు తెలియజేస్తాం. సార్ దేని మీద సార్ అవి? ఒకటి డీకే సంబంధించి ఉంటే ఒక వ్యక్తి 20 లక్షలకు అమ్ముకున్నారని చెప్పారు. అది ఉమ్మడి ఆస్తి. ఒక వ్యక్తి ఇండివిజువల్ వ్యక్తి అమ్ముకున్నాడు కాబట్టి అది చల్లదు. అదేవిధంగా ఒక చోట కంచె వేసారని చెప్పి గొడవ జరుగుతుంది. అది నిజ నిర్ధారణ చేసి అది కరెక్టా కాదా అని తెలియజేస్తాం. అదేవిధంగా అది సాధారణ సమస్యలకు సంబంధించిన అది పరిష్కారం. థ్యాంక్ యూ సార్.